ఐఏఎస్లు ఐపీఎస్లు కేంద్ర ప్రభుత్వం తరపున నియమించబడిన వాళ్ళందరూ రాష్ట్రాలకు పంపించేస్తారు. వాళ్ళ దగ్గర ఉంచుకునేది తక్కువ. ఇదే పెద్ద ఎఫెక్ట్ అయింది. టోటల్గా కేంద్ర దర్యాప్తు సంస్థలో 63 డిఐజీ పోస్టుల్లో 30 పోస్టులు దీర్ఘకాలంగా భర్తీ కావడం లేదు. 2 ప్రత్యేక డైరెక్టర్ జనరల్, 8 అదనపు డైరెక్టర్ జనరల్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐలో 73 ఎస్పీ స్థాయి పోస్టులకు గాను 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి జాతీయ దర్యాప్తు సంస్థలో 36 ఎస్పీ స్థాయి పోస్టులో 13 భర్తీ చేయాల్సి ఉంది. కేంద్ర నిఘా విభాగంలో 83 ఎస్పీ పోస్టులు 50 ఖాళీగా ఉన్నాయి. భారత్ చైనా సరిహద్దులో భద్రతా విధులు నిర్వర్తించే ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ విభాగంలో 11 డిఐజీ పోస్టులు 5 ఖాళీగా ఉన్నాయి. సరిహద్దు భద్రతా విభాగంలో ఒక అదనపు డీజీ పోస్టు, 26 డిఐజీ పోస్టుల్లో 10 పోస్టులు, 21 ఐజీ పోస్టులు గాను 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు సిఆర్పిఎఫ్లో 7 డిఐజీ పోస్టులు, 5 ఐజీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే వీళ్ళ రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళు కేంద్రానికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అక్కడ ఏంటంటే జీతం వస్తుంది, పని ఎక్కువగా ఉంటుంది. అదే రాష్ట్రాల్లో అయితే రాజకీయ నాయకులతో కాంటాక్ట్స్ పెట్టేసుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు, లేదా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీలతో. అక్కడ ఆ అవకాశం ఉండదు, ఢిల్లీ బేస్డ్ మీద నడపాలి. దీంతో చాలామంది ఆ పోస్టులకి ఇష్టపడట్లేదు, ఉట్టి జీతాలు తీసుకునే పోస్టులకి. అందువల్ల ఈ ఖాళీలు కనబడుతున్నాయి.